ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కోల్కతాలో జరిగిన జూనియర్ వైద్యురాలి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నగరంలోని ఆర్జీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హంతకుడికి మరణశిక్ష వేయించేందుకు తమ ప్రభుత్వం వెనుకాడదని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. దీనిని ఓ దురదృష్టకర ఘటనగా ఆమె అభివర్ణించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హంతకుడికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలని కోరారు. ఇప్పుడు ఆందోళన చేస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే ఖచ్చితంగా ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని ఆశ్రయించొచ్చని తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేదని, ఏ రకంగా అయినా సరే హంతకుడికి కఠిన శిక్ష పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అటు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది.